హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజనంతను కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతాం. 16/9/2024 నుండి 30/9/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి. మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ యో బా బి బూ ధా బా డా బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన సంపూర్ణంగా వీరికి ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని ఒక 16 ప్రమిదలుగా ఏర్పాటు చేసి ఆ యొక్క అన్నిట్లో పసుపు రంగు కలిగినటువంటి ఒత్తులను వేసి, అంటే 16 వెలిగించగలిగితే చాలా అద్భుతం, లేదు ఒకే పెద్ద ప్రమిదలో 16 ఒత్తులు వేసి నెయ్యిని కొబ్బరి నూనెను పోసి గణపతి స్వామివారికి విశేషమైన మంగళ నీరాజనములు ఇచ్చి కళ్ళకు అద్దుకోవడం, అలాగనే పసుపు రంగుతో కూడుకున్నటువంటి పులిహోర కానీ చక్కెర పొంగలి కానీ శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే గురు యోగ్యత ఈ యొక్క ధనుసు రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అర్ధాస్తమ రాహు మానసికంగా శారీరకంగా వృత్తులలో ఉద్యోగంలో వ్యాపారంలో అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. మౌనంగా ఉండండి, ప్రతిదాన్ని అర్థం చేసుకోండి, ఏకాంతంగా ఉండండి, నేచర్కు దగ్గర అవ్వండి, మొక్కలకు నీళ్లు పోయండి, వెలుతురు పక్షులకు కాకులకు ఆహారం పెట్టే ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం ధనుసు రాశి వారి యొక్క ఆశీస్సులకు గణపతి స్వామి ఎప్పుడూ ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి శత్రుస్థానంలో ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, చోర భయం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మౌనంగా ఉండండి, ధ్యానంగా చేసే ప్రయత్నం చేయండి. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే ఎవరితో దయచేసి వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. ఎవరైనా ఏదన్నా అన్నా కూడా మౌనంగా దాన్ని స్వీకరించండి. కొంతకాలం తర్వాత కాలమే దానికి సమాధానం చెప్తుందని చెప్పి గమనించే ప్రయత్నం చేయగలగాలి. అలాగనే భాగ్యస్థానంలో బుధుడు, రాజ్యస్థానంలో త్రిగ్రహ కూటమి కారణం వలన రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన చోట మీకు మంచి ఆదరాభిమానాలు, రాజగౌరవాలు, రాజసన్మానాలు, అలాగా యాజమాన్యం నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి మంచి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు వినడం, ప్రమోషన్స్ రావడం,
అన్నింటా ధనుసు రాశి వారికి యోగదాయకమే, సూర్ణపు కాలమే అని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, టీవీ ఛానల్లో పనిచేసేటువంటి వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారు, అలాగనే సినిమా రంగ ప్రపంచాలు, సంగీత విద్వాంసులకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.